శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ రాశిలో రవి బుధులు, ద్వితీయంలో శుక్రుడు గురువు, వ్యయస్థానంలో కుజుడు. అనుకోని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. లీజులు, లైసెన్సులు ఈ వ్యవహారాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. ఎక్కడికక్కడ పనులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి లిటిగేషన్ల వ్యవహారాలలో మాత్రము ఈ కాలంలో తలదూర్చవద్దు. దీనివలన మీకు ప్రతికూల ప్రభావము ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎక్కడ వరకో అక్కడ వరకే. మితిమీరి ప్రసంగిస్తే మాత్రము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్రితం తీసుకున్నటువంటి అప్పుని తీర్చివేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. అందుకని దానికి సంబంధించినటువంటి గట్టి నిర్ణయాలు చేయగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. పేపర్ పబ్లిషింగ్కి వస్తుంది, బాగుంటుంది. మంచి పేరుని కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: ఆదివారము భానుసప్తమి. ఈ రోజున సూర్యగ్రహ ఆరాధన విశేషంగా చెయ్యండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదవటము, శరీరం సహకరించిన వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలను చెయ్యండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ప్రత్యేకించి ఈ జ్యేష్ఠ మాసంలో దాన ధర్మాది కార్యక్రమాలు చేయటం వలన అనుకూలమైన మార్పులు ఉంటాయి. జాతకంలో పితృశాపాలున్నా, సర్పదోషాలున్నా ఈ దానాల వలన మంచి జరిగే అవకాశము ఎక్కువ శాతం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, ఈవెంట్ మేనేజర్ల కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విభాగాలలో ఉన్న వారికి, షాపులు లేదా గ్యాడ్జెట్స్కి సంబంధించి ఈ యొక్క ఫీల్డ్లో పనిచేసే వారికి కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ మీద మీరు పెడతారు. కొన్ని అంశాలలో లోటు ఉంది, అది మనం భర్తీ చేసుకోవాలి. అప్ టు ద మార్క్ మనం ఉండాలి. ఇతరులతో పోటీ పడుతున్నాము, కంపారిజన్ చేసుకుంటున్నామని కాదు. కొన్ని విషయాలలో మాత్రం వెనకపడి ఉన్నాము, అవి మనం కొంచెం రెక్టిఫై చేసుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.